చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సత్య పర్ఫార్మెన్స్ కూడా బాగా సినిమాకి బాగా ప్లస్ అయింది. కానీ సినిమాకి డ్రాబ్యాక్ ఏంటన్నా సెకండ్ హాఫ్ మిడ్ పాయింట్ నుంచి సినిమా అనేది దొబ్బేసింది. అది మాత్రం ఫ్యాక్ట్. సినిమా తోపు తురుము అని ఎవరన్నా కూడా నమ్మకండి, ఇది మాత్రం జెన్యూన్. ఎందుకంటే గౌతమ్ ఇంటెన్సిటీ ఏంటంటే జెర్సీలో ఒక ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. బట్ ఇందులో బ్రదర్స్ మధ్యలో ఉండే ఎమోషన్ అనేది ఓన్లీ ఫస్ట్ హాఫ్ వరకే ఉంటుంది. సెకండ్ హాఫ్లో అసలు మీకు ఏమనిపించదు. మేజర్గా స్టోరీ కంటెంట్ ఏంటంటే ఒక ప్లేస్లో ఉండే జనాల యొక్క ఉనికిని కాపాడుకోవడానికి చేసే కాన్సెప్టే కింగ్డమ్ స్టోరీ. దీనికి పార్ట్ 2 ఇచ్చాడు, క్లింప్స్ ఇచ్చాడు పార్ట్ 2కి. కానీ పార్ట్ 2 నాకైతే అవసరం లేదనిపిస్తుంది. ఎందుకంటే సెకండ్ హాఫ్లో ఒక పాయింట్ తర్వాత సినిమా ఎటు వెళ్తుందో అర్థం కాలేదు, డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థం కాలేదు. గౌతమ్ స్క్రీన్ ప్లే ఓకే, ఫస్ట్ అవర్ బాగానే ఉంది, ప్రీ ఇంటర్వెల్ సీన్స్లో. అండ్ అనిరుద్ బీజం బాగా వర్కౌట్ అయింది సినిమాకి. బట్ సెకండ్ హాఫ్లో మాత్రం సినిమా ఎటు వెళ్తుందో అర్థం కాలేదు. డైరెక్టర్ చేసిన మంచి పని ఏంటంటే సినిమాని లాగ్ చేయకుండా 2.5 అవర్స్లో ఫినిష్ చేశాడు. కానీ నేను ఒకటైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. విజయ్కి మళ్ళీ హిట్ పడుతుందేమో అనుకుని వచ్చాను 5 ఫ్లాప్ తర్వాత. కానీ ఈ సినిమా కూడా నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. బట్ ఒకటైతే చెప్పగలుగుతా, ప్రీవియస్ మూవీస్ తోటి కంపారిజన్ చేసుకుంటే ఈ మూవీ కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పచ్చు. ఎందుకంటే విజయ్ పెర్ఫార్మెన్స్కి ఆల్రెడీ డిసప్పాయింట్ అయి ఉన్నారు. అర్జున్ రెడ్డి తర్వాత గీతా గోవిందన్ తర్వాత ఒక పెర్ఫార్మెన్స్ బాగుంది, కానీ స్టోరీలో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి కంటెంట్ లేదు. సెకండ్ హాఫ్ మిడ్ పాయింట్ తర్వాత డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నా అర్థం కాదు. అండ్ క్లైమాక్స్ అయితే వరస్ట్ క్లైమాక్స్ అన్న. మొన్న తమ్ముడు సినిమాకి అలానే జరిగింది. తమ్ముడులో స్టోరీ బాగుంది, కానీ సెకండ్ హాఫ్ పోగొట్టారు. ఇది కూడా అంతే, స్టోరీ బాగానే ఉంది, ఇంటెన్సిటీ డెప్త్ ఉంది స్టోరీలో. కానీ ప్రాబ్లం ఎక్కడంటే ఎండింగ్ అనేది కరెక్ట్ ఇవ్వట్లేదు. ఎండింగ్ పార్ట్ 2కి హింట్ ఇచ్చాడు, కానీ పార్ట్ 2 అంత అవసరం లేదు. ఏంటంటే స్టోరీని డ్రాగ్ చేయడానికి ట్రై చేశాడు. మెయిన్ స్టోరీ ఏం లేదు. ఏంటంటే యాక్చువల్గా విజయ్ మూవీలో ఏదైతే కాజ్ కోసం ఫైట్ చేస్తాడో ఆ కాజ్ అనేది ఫెయిల్ అయిపోతుంది యాక్చువల్గా. అంటే అది సక్సీడ్ అవ్వదు. కానీ అది పక్కకు పెట్టేసి మళ్ళీ అసలు టైటిల్కి తగ్గట్టు టైటిల్కి యాప్ చేయడానికి సినిమాని నరేట్ చేసినట్టు అనిపించింది. అది ప్రేక్షకులకు ఆడియన్స్కి కానీ అంత కన్విన్సింగ్ అనిపించదు. ఓవరాల్గా అయితే విజయ్ ఫ్యాన్స్కి కానీ నార్మల్ ఆడియన్స్కి కానీ మళ్ళీ డిసప్పాయింట్ చేశాడు. బట్ ఒకటే ప్లస్ పాయింట్ ఏంటంటే బీజిఎం కానీ కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కానీ మరీ ప్లాట్గా కాకుండా ఓకే పెట్టిన డబ్బులకి వర్త్ అన్నట్టు అనిపించింది. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది ఏంటంటే సెకండ్ హాఫ్లో చెప్తున్నా కదా, సెకండ్ హాఫ్లో ఒక మిడ్ పాయింట్ తర్వాత అక్కడ నుంచి క్లైమాక్స్ వరకు, క్లైమాక్స్ అయితే వరస్ట్ క్లైమాక్స్. అంటే మనం రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్, విలన్ అయితే డమ్మింగ్ చేశాడు అన్న. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే విలన్ని డమ్మి చేశాడు. విలన్ పెర్ఫార్మెన్స్ కానీ అండ్ హీరోయిన్ పెర్ఫార్మెన్స్ కానీ చుట్టూ వీళ్ళిద్దరు స్టోరీ మొత్తం విజయ్ ఉన్ను సత్య చుట్టే తిరుగుతుంది. అక్కడి వరకు బాగానే ఉంది, కానీ ఎప్పుడైతే అది పక్కకు పెట్టాడో సినిమా అనేది దొబ్బింది. సినిమా ఎట్లా ఉందని అడగకన్నా సినిమాలో పాలిటిక్స్ చాలా, సినిమా బయట పాలిటిక్స్ చాలా ఎక్కువ ఉన్నట్లు ఉన్నాయన్న. ఒక కష్టపడి పైకి వచ్చిన హీరోని లాగడానికి ఎంతలా ట్రై చేస్తున్నారంటే, ఏం లేని సినిమాలో మనిషి బొమ్మ పెట్టి సినిమా తీస్తే సినిమా హిట్ అంటున్నారు. సినిమా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు 1 man షోగా ఎంత కష్టపడి సినిమా తీస్తే కొంతమంది ఫ్లాప్ అంటున్నారు. అంటే ఇంకో సినిమా రిలీజ్ అవ్వకముందు, సినిమా వేసి బయటకు రాకముందే ఫ్లాప్ అనే వీడియోలు పెడుతున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, నువ్వు కడుపుకి ఏం తింటున్నావో ముందు చెప్పు. ఇంత ఘోరమా? సినిమా కోసం చాలా కష్టపడ్డాడు, ఛాలెంజ్ చేశాడు కదా విజయ్ దేవరకొండ. 100% ఛాలెంజ్ చేయాల్సిన సినిమా ఇది. చాలా బాగుంది. సినిమాలో సత్యదేవ్, విజయ్ దేవరకొండ, నువ్వా నేనే అనేటట్టు చాలా బాగా చేశారు సినిమా. ఇట్లాంటి మంచి సినిమాను కూడా తొక్కేయాలని చూస్తున్నారంటే బయటే పాలిటిక్స్ అనుకున్నా. సినీ ఇండస్ట్రీలో కూడా ఫుల్ గా పాలిటిక్స్ ఉన్నాయని కనిపిస్తున్నాయి. ఇంత మంచి సినిమాని సినిమా బాగోలేదు, అది తక్కువ ఇది తక్కువ అంటాడు. అసలు సినిమాలో ఇంత అంటే 0% కూడా లేగలేదు. 1 minute షో కూడా లేగలేదు ఈ సినిమాలో. అంత బాగా తీశారు డైరెక్టర్ గారు. ఇంత బాగా తీసిన సినిమాని కూడా లేగ ఉంది, బీజిఎం బాగలేదు, మ్యూజిక్ లేవు, సాంగ్స్ కావాలంటే MP3 పెట్టుకొని నేను ఇంత బాగున్న సినిమాని ఎట్లా సప్రెస్ చేస్తున్నారంటే చాలా ఘోరం అనమాట. నిజంగా ఐఎమ్ అసైడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఇంత ఘోరంగా సినిమా అయితే చాలా బాగుంది.
మీరు మంచిగా పాజిటివ్ రివ్యూలు చూడండి, నెగిటివ్ రివ్యూ కూడా చూడండి. కానీ ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత ఆ రివ్యూ నెగిటివ్ అయితే ఆడ కామెంట్ పెట్టండి. సినిమా అయితే చాలా బాగుంది, 1 man షో అనమాట. 100% విజయ్ దేవరకొండ గారు పర్ఫార్మెన్స్ ఇరగదీశారు ఈ సినిమాలో. ప్రతిదన్నా ఇందులో ప్రతి మైనస్ చెప్పడానికి ఏం లేదు. కొన్ని సినిమాలు ఉంటాయి, హీరో బొమ్మను పెట్టి సినిమా తీస్తారు, సినిమా హిట్ అంటారు. అట్లా సినిమా తీయలేదు కదా. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హీరోనే ఉన్నాడు ఈ సినిమాలో. ఇట్లాంటి సినిమాని తొక్కేయాలని చూస్తే ఎట్లా? సినిమా అయితే చాలా బాగుంది. టెక్నికల్ వాల్యూస్ అన్న, సాంగ్స్ లేవన్న, అన్ని బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అన్న. హీరోయిన్ ఈ సినిమాలో పెట్టాలని చెప్పి పెట్టారు తప్ప హీరోయిన్కి ఏం క్యారెక్టర్ లేదు. కొంచెం విలన్ ని సినిమా హీరో కన్నా హైలైట్ చేశారన్న సినిమాలో. సినిమా 1 time వాచ్ అన్న, చాలా బాగుంది. కలెక్షన్లకి ఏం ఇబ్బంది లేదు. సినిమా అయితే 100% వాచబుల్ మూవీ అన్న. 5.4.